ఎస్టీలోనే గెలిచి తప్ప ఎస్సీలలో కూడా 57 కులాలు ఉంటాయని చాలా తక్కువ మంది తెలుసు. చాలా కులాలు ఇప్పుడే నాకు రాసిచ్చిన దాంట్లో 22 కులాలకు సంబంధించిన నాయకులు మాత్రమే వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అనేక కులాలకి మెల్లమెల్లగా ఉనికి కోల్పోయి సంఘాలు లేకుండా పోయి కొంతమంది సర్టిఫికెట్లు రాక వేరే కులాల సర్టిఫికెట్ తెచ్చుకుని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ సమావేశ అధ్యక్షులు ఉన్నంతలో తరలించినటువంటి సహచర కార్యకర్తలకు, ఉద్యమకారులకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. జై భీమ్. ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా 2 మాటలు మాట్లాడతారు. ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే అదో జీవోలాగా ఉంటుందని, దానికి తిరుగు ఉండదని. రెండో మాట ఏం మాట్లాడతారంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అని. ఈ రాజుగారు తలుచుకుంటే మన జాతులు బాగుపడడానికి పెద్ద టైం పట్టదని ఆయన మాట. కానీ ఇక్కడ 2 కాలువలకి సజీవ సాక్షిని మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసిన నాడు వారు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో పేదల నాయకత్వం వహించేటువంటి అన్ని సంఘాలు పాల్గొన్నాయి. ప్రతి ఇంచు మీద అవగాహన ఉంది. తెలంగాణ ఇంచు మీద, ప్రతి కులం మీద, ప్రతి జిల్లా మీద నాకు అవగాహన ఉంది. అన్ని అవగాహన ఉన్న నేను, ఉద్యమ బిడ్డగా వచ్చిన నేను, పేదల కోసమే పుట్టిన నేనే ముఖ్యమంత్రి అవుతున్నా. కాబట్టి ఇక ఈ ధర్నా చౌక్ అక్కర్లో అని చెప్పి వారు మాట్లాడింది. ఇంకొక మాట కూడా మాట్లాడింది, దళితుడే తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి భావించిన, కానీ దళిత జాతే మీరే ముఖ్యమంత్రిగా ఉంటే నా సమస్యలు అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి, నా కోసమే పుట్టినవాడు కాబట్టి, నా సమస్యల పరిష్కారం కావాలంటే మీరే ఉండాలని చెప్పినట్టు కూడా చెప్తా ఉంటాడు. కానీ ఇవాళ ధర్నా చౌక్ ఎత్తే పడ్డప్పటికీ పోరాటం చేసి మళ్ళీ సాధించుకున్నాం మనం. మనకు అర్థమైంది ఏంటంటే, పేదవాళ్ళు, నోరు లేని వాళ్ళు, ఈ పేదల కులాలలో ఉండే వాళ్ళకి 2 బాధ్యతలు ఉంటాయని మనకు అర్థమైంది. అవల మనుషులు అవల కథలు అంటున్నాను. మనం దేనికి పనికొస్తామంటే ఓట్లకు మాత్రమే పనికొస్తాం, గద్దెలెక్కడానికి మాత్రమే పనికొస్తాం. గద్దెలెక్కినాక వాళ్ళ క్షేమం చూసుకోవడానికి మనం పనికొస్తాం తప్ప, మనం ఎక్కడానికి మెట్లాగా పనికొస్తాం తప్ప మనకి మాత్రం ఫలాలు అందమైన విషయం మనకు అర్థమైపోయింది. కాబట్టి నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చాలా డిమాండ్ పెట్టండి వెంకటేశ్వర గారు కరపత్రంలో. అంటే మాదాసి కురువ, మాదారి కురువ, ఈ 2 గతంలోనే ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ జాబితా ఉన్నారు. కాబట్టి మరి ఆఫ్టర్ ఒక జిల్లా కలెక్టర్, ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం అమలు చేయకపోతే మీకు ఆ కుర్చీలో కూర్చున్నటువంటి అధికారులకు ఎక్కువ ముఖ్యమంత్రిగా చెప్తే, ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు చెప్పి అదే పలానా దగ్గర ఈ పాత పద్ధతి ఉండే దాన్ని అమలు చేయాలని చెప్పి చేయడా అంటే ముఖ్యమంత్రి గారికి పట్టు తప్పినట్ట లేదా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ లేనట్ట? దాన్ని బట్టి మాట్లాడుతున్నా. ఏదో మనం తెలుసుకోవాలి చెప్పండి. నేను డిమాండ్ చేస్తానా, తక్షణమే ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. నాకు తెలిసి నేను ఆర్థిక మంత్రి ఉన్నాడు, నా పక్కబండి ఛాంబర్లో అన్ని చిన్న కులాలు వాళ్ళు ఒకటే కోరుకునేది, అన్న నౌకరత్వం పక్కన పెట్టే, బల్ల సీలతో పక్కన పెట్టే, మీకు ఏ కులం అంటే ఏం చెప్పుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా. అంటే కులాల పేరే లేకపోతే నువ్వు ఉనికుండే ఆస్కారం లేదు, కాబట్టి ఆ కులాల కోసం
నాకు ఈ కులాలకు సర్టిఫికేట్ ఇవ్వని చెప్పి కుల సర్టిఫికేట్ల కోసం కూడా కొట్లాడి తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. వాటి కూడా ఒకడు ఇస్తాడు, ఒకడు ఇయ్యడు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, ఏ 57 కులాలైతే ప్రభుత్వ పరంగా మన గెజిట్లో ప్రకటించబడ్డాయో వాళ్ళకి వెంటనే ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కుల సర్టిఫికేట్ ఇవ్వాలి తప్ప వాళ్ళు కలెక్టర్ దగ్గర కనిపించరు, వాళ్ళు ఆర్డీఓ దగ్గర కనిపించరు, పిమ్మల్లోకి పేపెట్టి పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను చివరిగా చాలా మంది పెద్దలు మాట్లాడలేదు, ఇంకా ఇక్కడ టైం కూడా అయిపోతున్నట్టుంది కాబట్టి నేను 4 డిమాండ్ చేస్తున్నా. ఒకటి, ఉపకులాలకి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో వారు ఒకటే చెప్పింది, అత్యంత వెనుకబడిన వాళ్ళు అని. అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎస్సీలలో కూడా ఉంటారు కాబట్టి ఎస్సీలలో ఉన్న అత్యంత వెనుకబడిన వాళ్ళకు మొట్టమొదటి ఫలాలు అందాలి కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఆర్థిక ఫలాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. నెంబర్ 1 చేసుకునే అధికారం ఉండొచ్చు కానీ రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా కేసీఆర్ కాదు కదా. కేసీఆర్ జగన్కు వెళ్ళే విషయం మర్చిపోయింది. ఎందుకు రాజ్యాంగం మార్చాలనుకుంటాడో కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి మాటలు మన మీద బ్రహ్మాండంగా తేనె పూసినట్టుగా మాట్లాడుతుంటారు. తేనె కారుతాడు ఇట్లా, ఇంత గొప్ప నాకు ఎప్పుడో కలిత నచ్చుకున్నట్టుగా ఉంటుంది. కానీ వారికి పేద ప్రజల మీద ప్రేమ కాదు, సమస్యలు పరిష్కరించే తపన కాదు, వారికి ఉండే ఆరాటం, వారికి ఉండే తపన మన ఓట్ల మీద ఆడటం తప్ప వేరే వారి మీద ఉండడానికి సజీవ సాక్షిని. ఇవాళ ఇంతమంది జయప్రకాష్ గారు చెప్పినట్టుగా ఏదో దేశంలో దళితులు అందరికంటే పేరు ఉన్నట్టుగా ఆయన శోధించినట్టుగా నేను దళిత బంధు ప్రకటిస్తున్నా ప్రకటించాను. దళిత బంధు దళితుల ప్రేమతో ప్రకటిస్తే మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి, మొత్తం తెలంగాణ వ్యాప్తం చేయాలి. దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదు. హుజరాబాద్ లో తనను ప్రశ్నించిన వచ్చిన బిడ్డ ఆ గొంతు నొక్కాలని, ఆ బిడ్డను అసెంబ్లీలో నుంచి గెంటేసినా మళ్ళీ రావద్దని, ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ పేదలు ఐక్యమేత నుంచి భావించి నాలాంటి ఉద్యమిటని గొంతు నొక్కాలని కోకాపేటలో అమ్మేటువంటి డబ్బులు తీసుకొచ్చి 2 కలెక్టరేట్లో జమ చేసి మొత్తం 18,000 కుటుంబాలను దళిత బంధు ఇస్తున్నా అని చెప్పి ప్రకటించి ఇవాళ నన్ను ఊరగొట్టే ప్రయత్నం చేసిండు. పోచమ్మ గుళ్ళ మీద, మైసమ్మ గుళ్ళ మీద ఆ రాసిన చెక్కులు ఇచ్చిన పాఠ్య పుస్తకాలు పెట్టి ప్రమాణం చేయించారు వాటి మీద. కానీ దళిత జాతి అమాయకపు జాతి కాదు, అక్కడి ప్రజానికలు అమాయక ప్రజలు కాదు. అనేక ఉద్యమాలు చేసిన గడ్డ నా హుజరాబాద్ గడ్డ కాబట్టి, హుజరాబాద్ గడ్డ అనేక పోరాటాలు త్యాగాలు చేసిన గడ్డ కాబట్టి ఆ గడ్డ మీద కేసీఆర్ కుట్రలు చెల్లలేదు, ఆ గడ్డ మీద కేసీఆర్ అబద్ధాల మాటలు చెల్లలేదు, ఆ గడ్డ మీద ప్రయోగాలు చెల్లలేదు, ఆ గడ్డ మీద చైతన్యం వికసించి కేసీఆర్ చెంప చెల్లి నడిపించే విషయం మీకు అందరికీ తెలుసు. నేను ఈ వేదిక నుంచి కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజు జమ్మికుంటలో నేనన్నా మాట్లాడి రాజు తెలుసుకుని దెబ్బ ఎక్కువ అని మాట్లాడలేదు కాబట్టి 2 లక్షల కోట్లు అవుతాయి, 2 లక్షల కోట్లు అవుతాయి ఇక్కడ ఈ దళిత బంధు అమలు కావాలంటే చెప్పింది. ఏ నాయకుడు అధికారంకి వచ్చినా మనలాంటి 57 కులాల ఉపకులాల వాళ్ళకి మాత్రం 2 బాధ్యతలు ఉంటాయి. ఒక బాధ్యతలలో మన కుటుంబాన్ని పోషించుకున్న బాధ్యత, రెండో బాధ్యత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా పోరాటం చేసే బాధ్యత మనకు అర్థమైంది. అంటే మన జీవితంలో పోరాటం ఒక భాగం అయిపోయింది కాబట్టి నేను చాలాసార్లు చెప్పిన, మీరు సంఘాలు వద్దంటు అంటున్నారు, సంఘాలు వద్దంటున్నారు, ధర్నా చౌకులు వద్దంటున్నారు, కానీ పేదవాళ్ళకి వాళ్ళ హక్కు ఈ పేదరికం పోనంత వరకు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సంపూర్ణంగా అమలు జరగనంత వరకు, ఆ ఫలాలు ఆ ఫలితాలు ఈ జాతులు అందుకోనంత వరకు తప్పకుండా సంఘాలు ఉంటాయి, సంఘటిత శక్తి ఉంటుంది, ధర్నా చౌకులు ఉంటాయని చెప్పినాం. ఇవాళ 75 ఏళ్ళు అవుతుంది, సిగ్గుతో తందించుకోవాలని ఇవాళ మాట్లాడే వాళ్ళు ఇంకా నాకు ఇట్లా ఉందా అని చెప్పి అనే వాళ్ళు తెలియదు. 75 సంవత్సరాల తర్వాత
ఇంకా మనం జేబీ రాజు గారు నాకు 45-50 నుంచి పరిచయం. మా కోదండమ్మ గారు కానీ జేబీ రాజు గారు కానీ ఆనాటి నుంచి వెళ్ళి ఉద్యమాలని నాకు తెలిసి చనిపోయేంత వరకు కూడా మాట్లాడుతూనే చనిపోతారు కావచ్చు. కానీ మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, కానీ కొట్టడంగా కొన్ని పరిష్కారమైనవి. ఇవాళ రాబోయే కాలం జేబీ రాజు గారి వారసత్వాన్ని మాలాంటి వాళ్ళని అందిపుచ్చుకుంటాం. మాలాంటి వాళ్ళ వారసత్వాన్ని మళ్ళీ రాబోయే తరాలకు కూడా అందిపుచ్చుకుంటే మళ్ళీ కొట్లాడితే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.